సింగరేణి వైద్యాధికారులపై సీఎండీ ఎన్ బలరాం ఎందుకు గరమయ్యారు? వైద్యులు తమ సామర్థ్యం నిరూపించుకోవడంలో విఫలమవుతున్నారా? తమ వద్దే వైద్యం చేయాలని ఆదేశించిన డాక్టర్లు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇందుకు గల కారణాలే ఏంటి? సీఎండీ ఎందుకు ఫైర్ కావాల్సి వచ్చింది? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. సింగరేణి వైద్యాధికారుల సమీక్షలో సీఎండీ ఎన్ బలరాం సీరియస్ అయ్యారు. సింగరేణి వైద్యులు మీ సామర్థ్యం నిరూపించుకోవాలని సూచించారు. చిన్న చిన్న వ్యాధులకు తమ వద్ద వైద్యం చేయాలని ఆయన ఆదేశించారు. ఇందుకు సింగరేణి వైద్య విభాగానికి ఏటా 400 కోట్లు వ్యయమవుతుందని వ్యాఖ్యానించారు. అయినా అన్ని కేసులను రిఫరల్ పంపితే తమ నైపుణ్యత ఏంటని ఆయన ప్రశ్నించారు. సింగరేణి కార్మికులు కుటుంబ సభ్యులకు వైద్య సేవల కోసం ఖర్చుకు వెనకాడకుండా యంత్రాలు, ఔషధాలు సమకూర్చడానికి యాజమాన్యం సంసిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. అయినా కొన్ని ఏరియా ఆసుపత్రుల నుంచి ప్రతిపాదనలను పంపడంలో శ్రద్ధ వహించడం లేదని ఆయన నిలదీశారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సైతం హైదరాబాద్ ఆసుపత్రికి ఎందుకు రిఫర్ చేస్తున్నారు? 3 ఏళ్ల కిందట 30 కోట్లు ఉన్న రిఫరల్ బిల్లులు ఇప్పుడు 100 కోట్లకు చేరాయని సింగరేణి సీఎండీ బలరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించడానికి ఖర్చుకు వెనకాడకుండా వైద్య పరీక్షలు, యంత్రాలు, ఔషధాలు సమకూర్చడానికి యాజమాన్యం సంసిద్ధంగా ఉందని సింగరేణి సీఎండీ బలరాం స్పష్టం చేశారు. అయినా కొన్ని ఏరియా ఆసుపత్రుల నుండి ప్రతిపాదనలు పంపడంలో ఎందుకు శ్రద్ధ వహించడం లేదని సింగరేణి వైద్య శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏరియా ఆసుపత్రులు ప్రధాన వైద్యాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రుల సిబ్బంది తక్షణమే వారికి కావాల్సిన కనీస వైద్య పరికరాలు, అవసరమైతే మందుల ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. తాను త్వరలో తనిఖీలు చేస్తానని, ఏ ఒక్క పరికరం లేదనే మాట రాకూడదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఏరియా ఆసుపత్రులకు వైద్యుల్ని కేటాయించామని, ఇంకా వైద్యుల్ని, టెక్నీషియన్లను యాజమాన్యం సిద్ధంగా ఉందనంటున్నారు. ఇక అవసరమైన సమకూర్చేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న రోగులకు ఏరియా ఆసుపత్రుల్లో వైద్యం అందించే అవకాశం ఉన్నా అలా చేయకుండా హైదరాబాద్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని సీఎండీ ఆందోళన వ్యక్తం చేశారు. 3 ఏళ్లలో 30 కోట్లు ఉన్న రిఫరల్ బిల్లులు ఇప్పుడు 100 కోట్లకు చేరాయని అన్నారు. కంపెనీ డాక్టర్లు తమ సామర్థ్యతను, నైపుణ్యాన్ని చూపించకుండా ప్రతి చిన్న కేసు రిఫర్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. సింగరేణి ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం యాజమాన్యం ఏటా 400 కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని సీఎండీ తెలియజేశారు. ఆసుపత్రులను ఆధునీకరిస్తోందని, హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. గతంలో వైద్య సేవలకు నిధులు మంజూరులో అనేక ఆటంకాలు ఉండేవని, కానీ ఇప్పుడు ఇటువంటి కోతలు, తగ్గింపులు లేకుండా నిధులు మంజూరు చేయడానికి యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు. ఈ సానుకూల దృక్పథాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఆసుపత్రుల యాజమాన్యాలపై ఉందని చైర్మన్ పేర్కొన్నారు. కాగా కోవిడ్ వ్యాప్తి జరిగితే దానిని ఎదుర్కొనేందుకు అన్ని ఏరియా ఆసుపత్రుల్లో తగిన విధంగా సంసిద్ధమై ఉండాలని కోరారు. మరి ఇకనైనా సింగరేణి వైద్యాధికారులు తీరు మార్చుకుంటారా? సింగరేణి డాక్టర్లు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.